టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి గోపీనాథ్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని చెప్పారు. ఇటీవల బోరబండకు చెందిన బీఆర్ఎస్ మైనారిటీ నేత సర్దార్ ఆత్మహత్య ఘటనతో మాగంటి మానసిక ఒత్తిడికి గురయ్యారని దాసోజు శ్రవణ్ తెలిపారు. ఏంటంటే 23 తారీఖు నాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు నిన్న కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు. సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు. గారికి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, జాగ్రత్తగా పరిశీలిస్తామని చెప్పారు. రైట్ నౌ వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తా ఉన్నారు.